వైఫై ఏంటి ఆఫ్ చేసి ఉంది? విశ్వాస్ సార్ ఆఫ్ చేయమన్నారు. అంటే మామ పక్క బిల్డింగ్ వాళ్ళు ఫ్రీ వైఫై పెట్టించారా, హై రేంజ్లో లాగుతుంది. మంది ఎందుకని సిమ్ ఏం చేసావు? నా ఫోన్లో వేసాను రా. ఎన్ని డబ్బులు వచ్చాయో చూద్దాం అనుకుంటే ఒక్క మెసేజ్ రాలేదురా. మెసేజ్లు రావుగా, ఆఫ్ చేయించా. స్విచ్ ఆఫ్ చేయి. రే మావా, అన్నోన్ నెంబర్ నుంచి కాల్ రా. కట్ చేద్దాం మావా, కట్ చేద్దాం. రే నువ్వు నువ్వురా. రే మావా, రే రే నువ్వురా. హలో హలో, ఏం మాట్లాడట్లా? హలో అండి, చెప్పండి. 10 రూపాయలు ఎత్తే ఐఫోన్ ఎత్తారంట కదండి, నిజమేనా అండి? నిజమేనండి, కానీ పంపిన ప్రతి వాళ్ళకి ఇవ్వండి. అదేంటండి? ఇప్పుడు మార్కెట్లో ఈ ఫోన్ ధర 1,50,000 దాకా ఉందండి. అంత ఖరీదైన ఫోను ఇలా ప్రతి వాడికి 10 రూపాయలకి ఇచ్చుకుంటూ పోతే మాకు మిగిలే బొచ్చే కదండి. ఏమంటారండి? అంతే కదండి. అందుకే లాటరీ తెలుసుగా మీకు. ఆ పద్ధతిలో 10 రూపాయలు పంపిన అందరిలో ఎవరో ఒక్కరికి ఇస్తామండి. బాబా అట్టా అనకండి. అసలే మా ఊర్లో దరిద్రపు జాతకుని పేరు ఉంది. ఆ పేరుతోటి ఏ అమ్మాయి నాకు ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. మీరేదో ఆ లక్కీ విన్నర్ నన్ను చేసి ఆ ఫోన్ ఏదో ఇచ్చేస్తే అది తీసుకెళ్ళి మా మరదలకి ఇచ్చేసి ఐ లవ్ యూ చెప్పేసి పెళ్లి చేసుకుంటానండి. కరెక్టే అండి. అందరూ 10 రూపాయలు పంపి మీరు 10 రూపాయలు పంపి ఫోన్ పట్టుకుపోతానంటే ఎలా? అసలే 10,000 రూపాయల ఫోన్ కాదు, 1,50,000. మీరు మరీ పిచ్చిపోవడానికి ఎలా ఉన్నారండి? మరీ 10 రూపాయలు ఎందుకు ఇస్తానండి? ఓ 500 తీసుకోండి. 500? ఓ, ఇందులో కాలేజ్ కుర్రాడు 25,000 ఇస్తా అన్నాడు. 25,000? 1,50,000 ఫోన్ కదా, ఆ మాత్రం డిమాండ్ ఉంటుంది. ఆ 25,000 ఇచ్చేస్తానండి. 25,000 ఇచ్చేదైతే ఆ కుర్రోడికి ఇచ్చేద్దును కదా. ఓ 30,000 దా ఇచ్చుకుంటానండి. 30? వదిలేండి, లాటరీలో చూసుకోండి. ఆగండి, ఫైనల్గా ఒక మాట అండి, 40 దాకా ఇచ్చుకుంటానండి. అంతకు మించి కష్టం అండి. సరే ఓకే. ఏమండోయ్, మళ్ళీ ఎవరైనా 50,000 అంటే అటు షిఫ్ట్ అవ్వకూడదు మరి. భలేవరే, మాటిచ్చాగా. అసలే ప్రేమ అంటున్నారు. కాకపోతే విన్నర్ అనౌన్స్ చేసే రోజు మీ ఫోటో పోస్ట్ చేసి ఇంటికి కొరియర్ వేసి ఫోన్ పంపించేస్తాం. అడ్రస్ మెసేజ్ పెట్టండి. థ్యాంక్స్ అండి, ఇప్పుడే పెట్టేస్తాను. ఓకే థ్యాంక్స్. అమ్మాయ, టాస్క్ ఫినిష్ అయ్యేదాకా ఫోన్ ఆన్ చేయకు. చూసావుగా, జస్ట్ మిస్. ఫోన్ చేసినోడు ఇల్లిటరేట్ ఎర్రిపప్ప కాబట్టి సరిపోయింది. ఏ చదువుకున్నాడో పోలీసుడు అయి ఉంటే స్విచ్ ఆఫ్ చేయి. అలాగే మామా.